అందరికీ నమస్కారం. కొంతమంది మనం కువైట్కి ఎందుకు వస్తూ ఉన్నామో మర్చిపోతూ ఉన్నారు. ఏదో 10 రూపాయలు డబ్బు సంపాదించుకుని కువైట్ నుంచి తిరిగి వెళ్ళాలి, కానీ ఇక్కడికి వచ్చినా సరే కొంతమంది అయితే చెడు అలవాట్లకు అయితే మానడం లేదు. ఇండియాలో కానీ లేకపోతే తమ యొక్క దేశాలలో కానీ ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో, మందు తాగడం కానీ లేకపోతే ఇతర చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి కువైట్లో కూడా కంటిన్యూ చేస్తూ పోలీసులకు దొరుకుతూ కువైట్ దేశం నుంచి దేశ బహిష్కరణకు గురవుతున్నారు. తాజాగా వివరాల్లోకి వెళితే కువైట్లోని సుబియా ప్రాంతంలో మనం చూసుకుంటే కువైటు చాలెట్లో గార్డుగా వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు మద్యం సేవించి రోడ్డుపై వెళుతూ ఉన్న ఎవరైతే బాటసారులు ప్రజలు ఉన్నారో వాళ్ళను కత్తి తీసుకుని ఆయుధాలతో బెదిరించాడని చెప్పేసి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి, అలాగే అతను ఎక్కడ ఉన్నాడని చెప్పేసి పోలీసులు విచారించగా దగ్గరలో ఉన్న ఒక చాలెట్లో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతను మత్తు పదార్థాలకు మద్యం సేవించి ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుని అదుపులోకి తీసుకున్నాము. అలాగే ఈ యొక్క ప్రవాసుడి వయసు మనం చూసుకుంటే కేవలం 27 సంవత్సరాలని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. అలాగే అతని యొక్క ఎంట్రీని బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో మద్యపానం నిషేధం కాబట్టి మద్యపానం జోలికి ఎవరు వెళ్ళొద్దండి. మన యొక్క కుటుంబం కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. అలాగే అతని యొక్క ఎంట్రీ బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో మద్యపానం నిషేధం కాబట్టి మద్యపానం జోలికి ఎవరు వెళ్ళొద్దు. మన యొక్క కుటుంబం కోసం మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి కష్టపడి పనిచేసి ఏదో 4 రాళ్ళు వేసుకుని మనం అయితే ఇండియాకు ఆనందంగా సంతోషంగా వెళ్దాము. అలాగే ఈ యొక్క ప్రవాసుడి ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు అయితే సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.